మేకర్స్ రెడీగా ఉన్నారండి? హాయ్ అండి. మీ పేరు? కిరణ్మయ్య అండి. కిరణ్మయ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్ నుంచి వచ్చారు. ఓకే. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? ప్రేమ అండి. ప్రేమ గారు మీరు ఎక్కడి నుంచి? నేను కూడా మియాపూర్ నుంచి వచ్చాను. మీరు కూడా మియాపూర్. అయితే మీ ఇద్దరు ఏంటి కజిన్సా, ఫ్రెండ్సా, రిలేటివ్సా? లేదండి, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. మా పక్క బ్లాక్ లో ఉంటారు వాళ్ళు. ఓకే ఓకే. సో ఒకటే అపార్ట్మెంట్ లో ఉంటారన్నమాట. ముందుగా ఎవరు వంట చేస్తారు? నేనే చేస్తాను. మీరే చేస్తారు. ఏం చేయబోతున్నారు ప్రేమ గారు? సమోసా అండి. సో సమోసా చేయబోతున్నారు. ఏ సమోసా? క్యాబేజ్ విత్ స్వీట్ కార్న్ సమోసా. ఓ, క్యాబేజ్ స్వీట్ కార్న్ సమోసా. అవునండి. సూపర్ గా మంచి మంచి కాంబినేషన్స్ తీసుకున్నారు. స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే. క్యాబేజ్ కార్న్ సమోసా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ కార్న్ సమోసా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప 1, మైదా 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన క్యారెట్ 1, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ప్రేమ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఏం చేసుకోవాలండి? ఫస్ట్ వెజిటబుల్స్ కుక్ చేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ మీరు ఉడికించేశారు కదండి, మళ్ళీ వీటిని ఫ్రై చేసుకోవాలంటే స్టఫింగ్ పర్పస్ కోసం. అంతే అండి. కొంచెం జస్ట్ ఆయిల్ వేసి అట్లా స్టఫ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆల్రెడీ స్వీట్ కార్న్, క్యారెట్, ఆలు ఇవన్నీ మీరు ఉడికించేశారు. అవునండి. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవునండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం. ఓకే. సరిపోతుందా? చాలండి, స్టఫింగ్కే కదా, తర్వాత డీప్ ఫ్రై చేస్తాం కదా మనం. అవునవును. సో ఎలాగో డీప్ ఫ్రైకి ఆయిల్ వేడవ్వాలి కదా, వేడి చేసేసుకుందామా? ఓకే అండి. ఓకే. దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తామండి ఫస్ట్. నెక్స్ట్ ఏం వేద్దామండి? నెక్స్ట్ ఆనియన్ వేస్తున్నాం అండి. వేసేయండి. ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ కొన్ని వెజిటబుల్స్ కుక్ అయి ఉన్నాయి కాబట్టి ఈజీ అవుతుంది మనకి. ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఏం వేద్దాం? నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. సో జనరల్గా ఇలా చాట్ ఐటమ్స్, సమోసా ఇలాంటివి ఈవినింగ్ స్నాక్స్ లా చేసుకునే ఐటమ్స్ మీరు బాగా ఇష్టపడతారండి? నేను కాదండి, మా పిల్లలు. డెఫినెట్లీ వాళ్ళకి అదే ఇష్టం. బయట ఫుడ్ అలవాటు అవుతుందేమో అన్న దీంతో నేనే మొత్తం అన్ని నేర్చుకుని ప్రిపేర్ చేస్తాను. సో స్వీట్ కదా. అందరు అమ్మలు అలా నేర్చుకుంటే మేము బయటకి ఎందుకు వెళ్తాం అంటే, పిల్లలు బయటకి ఎందుకు వెళ్తారులే అదనమాట. సో అందరూ ఇలా ఈజీగా ఎలా చేసేసుకోవాలి నేర్చుకున్నారనుకో, ఇంట్లోనే చేసుకోవచ్చు. అప్పుడు పిల్లలు కూడా బయట ఫుడ్ అలవాటు పడకుండా ఇంట్లో తింటారు. మీకు వచ్చేది రాదా? అయితే నేర్చుకోండి, నేను కూడా నేర్చుకుంటాను. నెక్స్ట్ ఏం చేయాలండి ప్రేమ గారు? తర్వాత ఉడికించిన క్యారెట్, క్యాబేజ్, ఓకే, క్యాబేజ్, ఆలు లాస్ట్ లో వేస్తామండి, ఎందుకంటే అది బాయిల్ చేస్తుంది కదా, ముద్దగా అయిపోతుంది. క్యారెట్ బాయిల్ చేశారు కదా? చేసామండి. ఓకే. సో క్యాబేజ్ మాత్రం మరీ సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి చేసుకోలేదు. అన్ని విడివిడిగా కుక్కర్ లో పెడితే ఒక 2-3 విజిల్స్ కి బాయిల్ అయిపోతుంది. కానీ అలా బాయిల్ చేసేసుకొని వాడటానికి, ఇలా డైరెక్ట్ గా వాడటానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. అది తొందరగా ఈజీ ప్రాసెస్ అన్నమాట మనకి. అవును. జస్ట్ 2-3 విజిల్స్ చేస్తే మనకి తొందరగా ఇది కూడా స్టఫ్ రెడీ అయిపోతుంది మనకి. ఇంకా కావాలంటే వెజిటబుల్స్ మనం కొన్ని యాడ్ చేసుకోవచ్చు అండి. పిల్లలు తిననివి బయట ఏమన్నా ఉంటాయి కదా, ప్రోటీన్స్, విటమిన్స్ మనకు కావాలి అంటే పన్నీర్ అట్లా, మనకి పిల్లలు వీక్ గా ఉన్నారంటే ఇంకా చేయాలంటే ఇందులో ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు అండి. వాళ్ళు ఇట్లాంటి సమోసా లైక్ స్నాక్ ఐటమ్ అంటే వాళ్ళు పెద్దగా తెలియదు కాబట్టి తినేస్తారు. ఓకే. నెక్స్ట్ ఏం వేద్దామండి? నెక్స్ట్ కార్న్ అండి. ఉడికించిన స్వీట్ కార్న్. తర్వాత అండి ఆలు అండి, లాస్ట్ లో ఆలు. ఓకే.
ఓకే అండి, తర్వాత ఏం చేసుకోవాలి? ఇంకా మరీ ఫ్రై చేయకుండా కొంచెం ఇందులోనే యాడ్ చేసుకోవాలండి కొన్ని సాల్ట్, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా అండి. ఓకే, లైట్గా గరం మసాలా, కారం అండి. ఇప్పుడు అందులోనే కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తామండి. ఓకే, కరివేపాకు కొత్తిమీర. అవునండి. స్టవ్ ఆపేద్దామండి? ఆపేద్దామండి, చాలండి. చాలు కదా. సో స్టఫ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? మనం ఇప్పుడు పూరి టైప్లో సమోసాది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, చేసేసుకోండి. సో ఈ పూరి పిండి అండి? మైదా పిండి అండి యాక్చువల్లీ. ఓకే, మైదా పిండి జస్ట్ అలా కలిపి పెట్టుకున్నారు. అవునండి. ఓకే, ఇది ఏంటంటే 4-5 hours ముందర కలిపి పెట్టుకుంటే మనకి స్టఫ్ చేసేటప్పుడు బాగా వస్తుంది అనమాట. ఓకే, సో కొంచెం ప్రీ ప్లాన్డ్ గా ఉండాలన్నమాట. 4-5 గంటల ముందే మైదా పిండి మనకి కుదురుతుంది చక్కగా చేసేటప్పుడు. సో మైదా పిండిలో ఇంకేమైనా మిక్స్ చేశారా? ఏం లేదండి, జస్ట్ సాల్ట్ వేసాం అంతే. ఎందుకంటే ఇది ఎలాగో డీప్ ఫ్రై అవుతుంది కదా, ఆయిల్ అవసరం లేదన్నమాట. ఓకే, కొంచెం ఉప్పు వేసేసుకుని వాటర్ వేసుకుని ముద్దగా చేసి ఒక 4 ఇంకా టేస్ట్ రావాలంటే బట్టర్ ఉంటుంది కదండి, మనం వెన్న తెలుగుతాం, దాంతో గనక మనం చేస్తే ఇంకా టేస్టీగా క్రిస్పీగా వస్తుందండి. ఓకే, సో చేసేసుకోండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు ఫ్రీ టైంలో? వంటలు చూస్తూ ఉంటా అండి. మా పిల్లలకి స్నాక్ ఐటమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, ఎంతసేపు బేకరీకి వెళ్దాం అంటారు. ఓకే, అందుకని మోస్ట్లీ స్నాక్ ఐటమ్కే నేను ప్రిఫర్ చేస్తాను. సో ఇంట్లో చేసుకుంటే కొంచెం హెల్దీ కాబట్టి నేర్చుకుంటున్నారు. మోస్ట్లీ చేస్తా అండి. బర్గర్, పిజ్జా అవి కూడా చేస్తా అండి. ఓ, బర్గర్స్, పిజ్జా ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే తక్కువ, ఆయిల్ మిక్స్ కన్స్యూమింగ్ ఎక్కువ ఉంటుందండి. బట్ ఎప్పుడైనా ఒకసారి సెలవుల్లో అలా ట్రై చేస్తామండి. అంటే వీక్లీ వన్స్ అయితే చేస్తాం. ఇప్పుడు ఏంటండి అది? ఇది సమోసా మేకర్ అండి. సమోసా మేకర్. ఓకే, ఇట్లా పెడతామండి. ఇట్లా పెట్టిన తర్వాత దీన్ని జస్ట్ ఇట్లా లోపలికి చేయాలండి. మనం ఇట్లా చేస్తే లోపలికి వెళ్ళిన ఇది పలచబడిపోతుంది. ఓకే, అందుకని జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి లోపలికి దూర్చాలి. ఓకే, పెట్టిన తర్వాత ఇందులో స్టఫ్ వేసుకోవాలండి. పెట్టేసండి. సో ఇప్పుడు స్టఫ్ చేసుకుని క్లోజ్ చేసుకోవాలి. అవునండి. ఓకే, ఇంకా టైం ఉంటే ఇది ఆరితే ఇంకా మంచిదండి. ఓకే, సో కొంచెం చల్లబడ్డాక చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఇప్పుడు దీన్ని షేప్ చేసుకోవాలండి. ఓకే, ఇవి ఇట్లా ఈజీ ప్రాసెస్ ఏనండి మనకి. ఓకే, ఇట్లా మనం చేత్తో తీస్తే అంత నీట్గా రాకపోవచ్చు కదా. వావ్, ఇదండి మంచి. ఇది ఇప్పుడు ఇట్లా ఒక 10 minutes అట్లా పెట్టాలండి. ఓకే, పెట్టిన తర్వాత మనం అందులో వేస్తే బాగా వస్తుంది. వేడి మీద వేస్తే మనకి లోపల స్టఫ్ అంతా బయటికి రావడం అట్లా అయ్యే ఇది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ చేద్దామండి. ఇలా ఒక 2-3 తయారు చేసుకుందాం. అలాగే. ఓకే, ఇంట్లో ఇంకా మెంతి కూర వేసుకుంటే కూడా టేస్ట్ వస్తుందండి. ఓ, ఆకుకూరలు మీరు ఇందాక అన్నారు కదా. ఓకే, చాలా మంచిది కదండి. ఇట్లా ఏంటంటే మనకి ఈజీ అనమాట. ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, ఓకే, మనం ఫ్రై చేసేసుకుందామా? అయితే ఆయిల్ ఇటు మార్చేస్తాను.
వేసేద్దామా అండి? ఓకే అండి, వేసేసి అది సిమ్లో పెట్టుకుని వేయాలండి. అవును, ఇలాంటివి చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకోవాలి. అవునండి. సో ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అవునండి. సో చక్కగా రెండు వైపులా ఇలా కాల్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఓకే, ఓకే. సో అయిపోయిందా ప్రేమ గారు? ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా? అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి మాకు. డెఫినెట్లీ. వేడివేడిగా క్యాబేజ్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది. ఈ సమోసా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యాబేజ్ కార్న్ సమోసా తయారు చేసుకునే విధానం. ముందుగా మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, తరిగిన క్యాబేజ్, ఉడికించిన స్వీట్ కార్న్, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తరువాత ఉప్పు, గరం మసాలా, కారం, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. దీంతో స్టఫింగ్ రెడీ అవుతుంది. ముందుగా కలిపి ఉంచిన పిండిని కొంచెం కొంచెం తీసుకుని పూరీల్లా ఒత్తుకుని మధ్యలో స్టఫింగ్ మిశ్రమం ఉంచి సమోసాల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ కార్న్ సమోసా రెడీ.